నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్‌లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. సో, ఈ వీడియో మోస్ట్ వెయిటెడ్ వీడియో అండి. నేను ఎప్పటినుంచో చేయాలి అనుకుంటూ, సరే చేద్దామా? వద్దా? ఎవరైనా చూస్తారా? లేదా? అనుకుంటూ అలా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాననమాట. నోట్స్ కూడా ప్రిపేర్ చేశా. నోట్స్ కూడా పాతదయిపోయింది. సో, ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి కూడా చూస్తూ ఉన్నాననమాట. చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? అన్నట్టు. అండ్ ఇదొక సిట్ అండ్ టాక్ వీడియో అవ్వబోతోంది. సో, హ్యాపీగా టీ గాని, కాఫీ గాని తెచ్చుకొని, కూర్చొని ఈ వీడియో ఎంజాయ్ చేసేసేయండి. సో, ఒక మనిషి వాళ్ళ బెటర్ వెర్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా మైండ్, బాడీ అండ్ సోల్ ఈ 3 విషయాల్లో వాళ్ళెప్పుడైతే కాన్సంట్రేట్ చేసి, ఫోకస్ పెట్టి, వాళ్ళ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారో, అప్పుడే వాళ్ళొక బెటర్ వెర్షన్ అవ్వగలరు. సో, ప్రతిసారి మనం న్యూ ఇయర్ వచ్చినప్పుడు రిజల్యూషన్ పెట్టేసుకుంటాము. ఏదో చేద్దాము అనుకుంటాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దాన్ని ప్రొకాస్టినేట్ చేసేసి, ఇగ్నోర్ చేసేసి లాస్ట్‌కలా వదిలేస్తామనమాట. కానీ ఈసారి గోల్ కాకుండా, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మనం ఏం చేయొచ్చు? మన డైలీ రొటీన్‌లో ఏమాత్రం చేంజెస్ చేసుకోవచ్చు? ఏ చేంజెస్ చేసుకుంటే మనం బెటర్ అవుతాము అన్న దాని మీద మైండ్‌కి, బాడీకి, సోల్‌కి కూడా డిఫరెంట్‌గా కొన్ని యాస్పెక్ట్స్ అయితే నేను రాసుకొనొచ్చాను. అండ్ వాటి గురించి ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఓవరాల్ మీరు చూస్తే మీకు అరౌండ్ ఒక 18-20 టిప్స్ లాంటివొస్తాయి టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ మీలో మీరు చేంజ్ చేసుకోవడానికి, మీలో మీరు బెటర్ వెర్షన్ అవ్వడానికి. ఇది నువ్వెలా చెప్తావు వార్లు అంటే, నేను నా కోసం, నా మీద నేను వర్క్ చేసుకోవడం కోసం నేను రాసుకున్న పాయింట్స్. సో, మనతో పాటు మనల్ని చూసి ఇంకొక నలుగురు కూడా వాళ్ళు కూడా నాతో పాటు చేంజ్ అయ్యే ప్రాసెస్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇదొక గైడ్‌లా హెల్ప్ అవుతుంది కదా! అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే నేను బాడీతో స్టార్ట్ చేసేస్తాను. బాడీలో ఏంటి అంటే జనరల్‌గా అందరూ ఇగ్నోర్ చేసేది హెల్త్ అండి. మనకెంతసేపు మనీ వేటలో, కెరియర్ వేటలో లేకపోతే ఫ్యామిలీలో బెస్ట్ అనిపించుకోవాలి, ఎవరి చేత ఏ మాట అనిపించకూడదు, బెస్ట్ మదర్ అనిపించుకోవాలి, బెస్ట్ కోడలు అనిపించుకోవాలి ఆర్ బెస్ట్ ఇంకేదో అనిపించుకోవాలి. ఇదే రన్నింగ్ రేస్‌లో మనం మన హెల్త్‌ని ద మోస్ట్ ఇగ్నోర్ చేస్తాము. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్ బాడీ చెకప్ చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్స్ మీరు 25+ అయ్యారు అంటే కనక, మనలో చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. మనకవి బయటికి కనిపించవు. మేబీ ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, కాల్షియం డెఫిషియన్సీ అవ్వచ్చు. ఇలాంటివి మనకి డైలీ మనం తినే ఫుడ్‌లో కూడా దొరకట్లేదు. సో, మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక్కసారైనా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. జనరల్లీ ఐడియల్ ఏంటి అంటే ఇయర్లీ వన్స్ ఆర్ 2 ఇయర్స్‌కి ఒకసారి చేసుకుంటే ఐడియల్. కానీ ఇప్పుడు బయటున్న రేట్లకి, ఇంకా మన సిట్యుయేషన్స్‌కి మనం ఏమనుకుంటామంటే, అబ్బా! ఏదైనా ఇష్యూ వస్తే చూద్దాంలే, అప్పటిదాకా కంగారేముంది అన్నట్టు పక్కకు తోసేస్తూ ఉంటాము. బట్ ఫ్యామిలీలో వుమెన్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ అందరిని మీరు చూసుకోగలరు. సో, అట్‌లీస్ట్ 5 ఇయర్స్‌కి ఒక్కసారైనా ఒక బ్లడ్ చెకప్ గాని, లేకపోతే ఒక హెల్త్ చెకప్ గాని చేయించుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో, మన హెల్త్ చెకప్ చేయించుకున్న తర్వాత మనకి ఏ డెఫిషియన్సీ అయితే ఉన్నాయో వాటి కోసం సప్లిమెంట్స్ వాడడం, మీకంటూ మీరొక రొటీన్ క్రియేట్ చేసుకోవడం ఆర్ మీకోసం మీరొక హెల్తీ ఫుడ్ తీసుకోవడం లాంటివి స్టార్ట్ చేయాలి. చాలామంది ఇంట్లో వీళ్ళు తినరు, ఇంట్లో వాళ్ళు అది తినరు అని చెప్పి వాళ్ళు తినట్లేదు కదా! అని మీరు కూడా ఓ పక్కన పెట్టేస్తారు. కానీ మనకి ఏదైతే హెల్తీయో అది ఎవరైనా తిన్నా, తినకపోయినా మీరు తినడం స్టార్ట్ చేయండి. సో, బాడీ విషయంకొస్తే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనక మన వెయిట్. మీరు లావుగా ఉన్నారా? సన్నగా ఉన్నారా? హెల్తీగా ఉన్నారా? లేదంటే ఓపికుందా? ఓపిక లేదా? అన్నది చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నేను చాలా సన్నగా ఉన్నప్పుడు కూడా నాకు ఓపిక ఎక్కువుండేది. అండ్ లావయ్యాక నాకు ఓపిక తక్కువుండేది. సో, మీకుండే ఎనర్జీ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువున్నా సరే, మీరు మీ బాడీతో కంఫర్టబుల్ లేరు అంటే కనక ఆటోమేటిక్‌గా ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఖచ్చితంగా కిందకి దిగిపోతాయి. సో, మీరు వెయిట్ ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి అంటే మీ బీఎంఐ చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మీరు గూగుల్‌లోకెళ్ళి చూసారంటే బీఎంఐ కాలిక్యులేటర్స్ అని ఉంటాయి. సో, అందులో మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత చూసారంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో, దాన్ని బట్టి మీకంటూ ఒక రొటీన్ ప్రిపేర్ చేసుకొని, మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే వెయిట్ గెయిన్ డైట్, వెయిట్ లాస్ అవ్వాలంటే వెయిట్ లూజ్ డైట్, వెయిట్ లాస్ డైట్ కనక మీరు స్టార్ట్ చేశారు అంటే, మీ బెటర్ వెర్షన్ మీరు చాలా ఈజీగా అయిపోవచ్చు. అండ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్‌కి మీరు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్నారంటే 2-3 మంత్స్‌లో మీకు రిజల్ట్స్ అనేవి కనిపించేస్తాయి. సో, మీరు ఇవాళ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్‌గా ఫిబ్రవరి, మార్చ్ కల్లా మీలో చేంజ్ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది.
బాడీ విషయానికొస్తే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక మూవ్‌మెంట్. జనరల్లీ ఒకప్పుడంటే మనకి మూవ్‌మెంట్ ఎక్కువుండేది. మన డైలీ హౌస్ చోర్స్‌లో కూడా మనకి ఎక్కువ మూవ్‌మెంట్ ఉండే పనులే ఉండేవి కాబట్టి, స్పెషల్‌గా మనం దాని కోసం ఏం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎస్పెషల్లీ మీరు ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేస్తున్నారు ఆర్ మీరేదైనా వర్క్ చేస్తున్నారు అంటే, ఆ బేసిక్ మూవ్‌మెంట్ కూడా మీకుండదు. సో, ఖచ్చితంగా డేలో ఒక 5,000 స్టెప్స్ వేస్తున్నారా లేదా అన్నది మానిటర్ చేసుకుంటూ ఉండండి. అండ్ దాని తర్వాత మీరు ఆ 5,000 స్టెప్స్ కాకుండా అట్‌లీస్ట్ బేసిక్‌గా సూర్య నమస్కారాలతో, వాకింగ్‌తో స్టార్ట్ చేశారనుకోండి. తర్వాత తర్వాత మీకు నిజంగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా మీరు చేయొచ్చు. బట్ స్టార్ట్ విత్ అట్‌లీస్ట్ 5,000 స్టెప్స్. ఆర్ మీరు ఒకేసారి 5,000 స్టెప్స్ వేయలేరు కాబట్టి కాళ్ళవి నొప్పులొస్తాయి కాబట్టి ఒక 1000 స్టెప్స్‌తో, ఒక 2000 స్టెప్స్‌తో స్టార్ట్ చేయండి. అండ్ డేకి 10,000 స్టెప్స్ ఈస్ వెరీ హెల్తీ. బట్ అట్‌లీస్ట్ స్టార్ట్ విత్ 1000 స్టెప్స్. దాని తర్వాత మనం బాడీలో మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. సో, ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ గురించి మనం నార్మల్‌గా చూసామంటే కొరియన్ స్టెప్స్ అయితే ఒక 10 11 ఉంటాయి. బట్ మన డైలీ హడావిడిలో మనం అన్ని చేయలేం కాబట్టి అట్‌లీస్ట్ లీస్ట్ కేస్ సినారియో మీ ఫేస్‌కి సూట్ అయ్యే ఫేస్ వాష్ అంటే మీకు పింపుల్స్ ఉన్నాయా? యాక్నే ఉందా? డ్రై స్కిన్నా? ఆయిలీ స్కిన్నా? సో, మీ ఫేస్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అన్నదాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ఫేస్ వాష్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. పోనీ టోనర్ కూడా వదిలేసేయండి. ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అయినా ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు బయటికెళ్తారు, ఎక్కువ బయటకి తిరగాల్సొస్తుంది ఆర్ మీ ఇంట్లోకి ఎక్కువ ఎండొస్తుంది అంటే ప్లీజ్ ట్రై టు యూజ్ అ సన్ స్క్రీన్. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మీకు కొత్తగా అందాన్నయితే తీసుకురావండి. చాలా మందిలో ఉండే మిస్‌కన్సెప్షన్ ఇదే. క్రీములేవో రాసుకొని నేను కొత్తగా అందం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారబ్బా! ఈ మనుషులు అనిపిస్తుంది నాకు. మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మీ స్కిన్‌ని కాపాడతాయి అంతే. మీకు కొత్తగా ఎవరి మొహమో తెచ్చిపెట్టినట్టు అందాన్ని, గ్లోని తెచ్చిపెట్టేవు. అవి మీ స్కిన్‌ని కాపాడతాయి. వస్తే నాది అల్ట్రా డ్రై స్కిన్ అండి. నేను మాయిశ్చరైజర్ రాసుకోలేదే అనుకోండి, నాకు మొత్తం పొరల్లా ఊడొచ్చేస్తూ ఉంటుంది. సో, దాని నుంచి నేను కాపాడుకోవడానికి నేను మాయిశ్చరైజర్ రాసుకుంటాను. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకో ఇష్యూ ఉంటుంది. యాక్నే ప్రోన్ వాళ్ళకి ఇంకో ఇష్యూ ఉంటుంది. సో, మీ ప్రాబ్లమ్‌ని బట్టి దానికి సరిపడే కెమికల్స్ ఉన్నవి అంటే సాలిసిలిక్ యాసిడ్ అవ్వచ్చు, విటమిన్ సి అవ్వచ్చు, ఆల్ఫా ఆర్బ్యూటిన్ అవ్వచ్చు. సో, మీ స్కిన్‌కున్న ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మాయిశ్చరైజర్ వాడితే మీ స్కిన్ చాలా బెటర్ అవుతుంది. మీకు ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అలాంటిది ఏదైనా ఉంది అంటే టోనర్ దాన్ని ఆ పోర్స్‌ని క్లోజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో, స్కిన్ కేర్ అన్నది మీ స్కిన్‌ని కాపాడుకోవడానికి. సో, అది మేకప్ ఆర్ ఇంకేదో అనుకోని ఎవరో ఏదో అనేసుకుంటారనుకోని మీరు భయపడి మానేస్తే నష్టపోయేది మీరే. అండ్ హెయిర్ కేర్ విషయానికొస్తే అందరికీ తెలిసిందే ఒక ప్రాపర్ షాంపూ అంటే మీ హెయిర్‌కి ఉన్న ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీరొక షాంపూ చూజ్ చేసుకోవాలి. మీది ఫ్రిజీ హెయిర్ అయితే మాయిశ్చరైజ్ చేసే షాంపూ, మీది ఆయిలీ అయితే కొంచెం ఎక్కువ క్లియర్ చేసే షాంపూ, డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్‌కి తగ్గట్టు. అలా ప్రాపర్ షాంపూతో పాటు మీకు చిక్కు ఎక్కువ పడిపోతుంది, జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అంటే ఒక సీరమ్ వాడడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరది చూడకపోతే చూసేయండి. అండ్ అప్‌డేటెడ్ వెర్షన్ నేను ఖచ్చితంగా చేద్దామనే అనుకుంటున్నాను. అది చేయాలా? వద్దా? అన్నది కూడా మీరు నాకు ఈ వీడియోకొచ్చే లైక్స్ బట్టి నేను ఆలోచిస్తాను. సో, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ మీద మీరెంత శ్రద్ధ పెడితే మీకే అంత మంచిది. సో, ఇన్ని విషయాల్లో మీరు ఫ్యామిలీకి అందరికి మీరు తోడుంటారు కదా! మీకోసం, మీ స్కిన్ కోసం, మీ హెయిర్ కోసం మీరు ఆలోచించకపోతే అది మీ తప్పే అవుతుంది. సో, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సెల్ఫిష్. ఇట్ ఈస్ బీయింగ్ సెల్ఫ్ కాన్షియస్ అంతే. సో, ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం అది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న టాపిక్. బట్ నేను చెప్పేదేంటంటే గ్రూమింగ్ గురించి. గ్రూమింగ్ అనేది ఎవరి ఇండివిడ్యువల్ పర్సెప్షన్ బట్టి వాళ్ళకుంటుంది. కొంతమందికి అన్‌వాంటెడ్ హెయిర్ అదంతా ఉంటే అస్సలు నచ్చదు. సో, అలాంటి వాళ్ళు అట్‌లీస్ట్ 15 డేస్‌కొకసారి ప్రాపర్‌గా వాక్సింగ్ గాని, ఇంట్లోనే మైక్రో బ్లేడింగ్ గాని ఇలాంటివేదైనా చేసుకుంటే మీకు చాలా క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంటుంది ఫేస్ ఆర్ బాడీ అనేది. కొంతమందికి లేదు మేము న్యాచురల్‌గా ఉండడమే ఇష్టం. అమ్మాయిలకైతే అన్‌వాంటెడ్ హెయిర్ ఉండకూడదా? ఇలా డిస్కస్ చేస్తారు కదా! సో, వాళ్ళకి నేనేం చెప్పదలుచుకోలేదు.
అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో, ఇది మీకే వదిలేస్తున్నాను. ప్రాపర్‌గా మీ నెయిల్స్ గానీ, ఫేస్ గానీ, అన్‌వాంటెడ్ హెయిర్ గానీ, ఇవన్నీ లేకుండా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, వీటికిప్పుడు పార్లర్‌కే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే మనం చేసుకునేలా చాలా అప్లయెన్సెస్ అండ్ చాలా ఆహ్, టూల్స్ అయితే వచ్చేసాయి. సో, అది కంప్లీట్‌గా మీ ఇష్టం. అండ్ దట్స్ అప్ టు యూ. సో, నెక్స్ట్ నేను చెప్పబోయేది క్లోతింగ్. సో, బాడీకి క్లోతింగ్ ఈజ్ ఆబ్వియస్‌లీ రిలేటెడ్ కాబట్టి ఇది ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక ఇండివిడ్యుయల్‌గా మీకు ఏ క్లోత్స్ సూట్ అవుతాయి, ఏవి సూట్ అవ్వవు అన్నది మీకు తెలిసుండాలి. అది మీ బాడీ టైప్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. మీది యాపిల్ షేపా, పియర్ షేపా, ఆర్ గ్లాస్ షేపా అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని, దాన్ని బట్టి మీకే బట్టలు బావుంటాయన్న దాని మీద మీరు ఫోకస్ చేయాలి, కాన్సంట్రేట్ చేయాలి. అంతే కాకుండా మీకు ఏ కలర్స్ సూట్ అవుతాయి, అది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఖచ్చితంగా వావ్! డ్రెస్సింగ్ అంటే వీళ్ళలా ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటారు. ఏదో ట్రెండ్‌లో ఉంది కదా! అని మనకు సూట్ అవ్వని కలరు, మనకు సూట్ అవ్వని డ్రెస్ మోడల్ మనం వేసుకున్నామనుకోండి, బావుంది కదా! అని అన్నీ వేసేసుకుంటారేంటి అన్న కామెంట్ అయితే వినాల్సొస్తుంది. సో, ట్రెండ్‌తో మనకు సంబంధం లేకుండా మనకేది సూట్ అవుతుంది అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, ఇది మీరు హోమ్ వర్క్ అనుకోండి. మీ బాడీ టైప్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి, దాన్ని బట్టి ఏం సూట్ అవుతాయన్నది చూసుకోండి. అట్‌లీస్ట్ ఒక 3 టైప్స్ ఆఫ్ క్లోతింగ్ అంటే జీన్స్, టీ షర్ట్ అవ్వచ్చు, లేదా స్కర్ట్, టాప్ అవ్వచ్చు, అనార్కలి డ్రెసెస్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు. శారీస్ ఆబ్వియస్‌గా అందరికీ సూట్ అవుతాయి. సో, శారీస్ పక్కన పెట్టేసేయండి. మిగతా డ్రెసెస్‌లో అంటే మీకు టాప్, పటియాలా సూట్ అవుతదా? టాప్, లెగ్గిన్ సూట్ అవుతుందా? అనార్కలి డ్రెస్సులు సూట్ అవుతాయా? సో, మిమ్మల్ని మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఐడెంటిఫై చేసుకోండి. అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పకూడదు అంటే మనకు మనమే ముందు అనలైజ్ చేసుకోవాలి. ట్రెండ్‌లో ఉంది కదా! అని అన్నీ అయితే నేను కొనుక్కోను. అండ్ మీకు అదే సజెస్ట్ చేస్తాను. అండ్ దీంతో పాటు క్లోతింగ్‌తో పాటు మీకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి. మీరు బయటకెళ్తున్నా, ఇంట్లో ఉంటున్నా సరే, మీలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండాలండి. మీ కలర్, హైట్ ఈ డిస్క్రిమినేషన్‌లు ముందు పక్కన పెట్టేసేసి, మీకంటూ ఒక సిగ్నేచర్ ఫ్యాక్టర్‌ని క్రియేట్ చేసుకోవాలి. అది మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, మీ పర్ఫ్యూమ్ అవ్వచ్చు, మీ లుక్స్ అవ్వచ్చు. ఇప్పుడు కొంతమందిని చూస్తే వాళ్ళ ముక్కు పుడక మనకి సిగ్నేచర్‌లా ఉంటుంది. లేదా కొంతమంది వాళ్ళ పర్ఫ్యూమ్ స్మెల్ చూసే మనం వీళ్ళొచ్చారేమో అని అనుకుంటాము. లేదంటే వాళ్ళ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ స్టైల్ వీళ్ళకి సూట్ అయినట్టు ఇంకెవరికీ సూట్ అవ్వదురా అనుకుంటాము. సో, అలా మీకంటూ ఒక సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. అది మీ అట్రాక్షన్ గేమ్‌ని లెవెల్ అప్ చేస్తుందనమాట. పెళ్లి అయిపోయినా మీకు 40 ఏళ్ళొచ్చినా, 60 ఏళ్ళొచ్చినా అట్రాక్షన్ అంటే అది జస్ట్ ఏదో టీనేజ్‌లో ఉండే అట్రాక్షన్ కాదు. మెన్, వుమెన్ అన్న డిఫరెన్స్ కాకుండా ఒక మనిషి మనల్ని ఎప్పుడూ ఒక రెస్పెక్టబుల్ సిట్యుయేషన్‌లో చూడాలి అంటే మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. రెస్పెక్ట్‌కి కూడా ఒక అట్రాక్షన్ అనేదుంటుంది. సో, మిమ్మల్ని చూసి ఒకళ్ళు మిమ్మల్ని చూసి వావ్! అనుకునేలా మీకొక సిగ్నేచర్ అయితే క్రియేట్ చేసుకోండి. సో, ఇక్కడితో మన బాడీ కాన్సెప్ట్ అయిపోయింది. లెట్స్ గో టు మైండ్. సో, మైండ్ విషయానికొస్తే ఫస్ట్ మనలో ఉన్నవి చెప్తాను. తర్వాత మన చుట్టూ ఉన్నవి చెప్తాను. మనలో ఉన్న వాటి గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇన్‌సెక్యూరిటీస్. మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేసుకోవడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి మన చుట్టూ వాళ్ళ వల్ల, మన పేరెంట్స్ వల్ల, మన ఫ్రెండ్స్ వల్ల ఇలాగా మన గురించి మనం అరే! నాలో ఇది అసలు బాగోదు కదా! లేపోతే నేను ఈ విషయంలో అసలు ఎందుకు పనికిరాను కదా! ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ మన బుర్రలో ఉండిపోతాయండి. ఇంకా ఎన్నేళ్లైనా మీరు నిజంగా దాని నుంచి ఓవర్‌కమ్ అయిపోయినా సరే, మీరు వాటిని మీ మైండ్‌లోంచి తీయలేకపోతారు. సో, అలా మీకుండే ఇన్‌సెక్యూరిటీ ఏంటి అన్నది మీరు ఖచ్చితంగా ఒక పేపర్, పెన్ తీసుకొని రాసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అది బాడీ షేమింగ్‌కి గానీ, లేపోతే మీ కంట్రోల్‌లో లేనిదనుకోండి. సపోజ్ మీ ఫేస్‌లో ఒక పార్ట్ ఆర్ మీ బాడీలో ఒక పార్ట్ అనుకోండి. అది మీరు చేంజ్ చెయ్యలేరనుకోండి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఎదుటి వాళ్ళు చచ్చినా ఇంక దాని మీద కామెంట్ చేయలేరు. అండ్ మనలో చాలా మంది చేసే ఇంకొక తప్పేంటంటే ఆల్రెడీ మనకొక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. నలుగురు ఉన్నప్పుడు వాళ్ళెవరైనా అనేస్తారేమో అని ముందు మనమే అనేస్తూ ఉంటాం. సపోజ్ ఈ మధ్య నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అది నా ఇన్‌సెక్యూరిటీ అనుకుందాం. అలాంటప్పుడు ఇప్పుడు నలుగురు కూర్చుంటే, నేను ఆల్రెడీ పందిలా ఊరిపోయాను. నేను ఆల్రెడీ లడ్డూలా ఉన్నాను. అంటే వాళ్ళనడానికి నేను ఛాన్స్ ఇస్తున్నట్టు. ఇప్పుడు నేను లడ్డూలా ఉన్నాను అన్నాననుకోండి, ఎదుటి వాళ్ళు ఇంకో 4 సార్లు అంటారు. ఆ ఛాన్స్ ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. వాళ్ళకి మనం అలా ఉండడానికి గల రీజన్స్ వాళ్ళకి తెలీవు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఆ మనిషి మనల్ని అంటున్నారు అంటే మనమే ఛాన్స్ ఇస్తున్నట్టు. సో, ఇట్ ఈస్
అది మన క్లోజ్ సర్కిల్ అంటే మీ పార్ట్నర్ ఆర్ సిబ్లింగ్స్ అనుకోండి. చెప్పండి. ఇది పరిస్థితి. నేనెందుకు లావయ్యాను? ఆర్ ఎందుకు నా బాడీలో ఈ పార్ట్ ఇలా ఉంటుంది? ఆర్ ఇది ఆల్రెడీ దేవుడిచ్చింది. దీనికి ఎవరేం చేయలేరు. అండ్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను యూనిక్. మిమ్మల్ని మీరెప్పుడైతే కాపాడుకుంటారో ఎదుటి వాళ్ళ కమెంట్స్ నుంచి, అప్పుడు వాళ్ళ కమెంట్స్ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. లేదంటే ఒక్కసారి అలాంటి వాళ్ళ మీద సీరియస్ అయినా నష్టం లేదు. వాళ్ళన్నప్పుడు మీరు ఒక్కసారి నవ్వారంటే వాళ్ళు ఇంకో 10 సార్లు అదే డైలాగ్ వేస్తారు. సో, మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద ఫస్ట్ థింగ్ మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఎవరైనా దాని మీద కమెంట్స్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారంటే దాని ముందు మీరు ఆపేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం లోపల లోపల చచ్చిపోతున్నప్పుడు, ఆ మనిషి అన్నప్పుడు మీకింకా డిస్టర్బింగ్‌గా ఉంటుందది. బయటికెళ్ళడం మానేసి లోపలే ఉండిపోయి, అసలు ఏ గ్యాదరింగ్స్‌కి రాకుండా ఇన్‌సెక్యూరిటీస్‌తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్‌సెక్యూరిటీని మీరే వర్క్ చేసుకోవాలి. కొంతమందికి వాళ్ళ కమ్యూనికేషన్ మీద, వాళ్ళ మాటల మీద కూడా ఇన్‌సెక్యూరిటీ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వండి. మిమ్మల్ని మీరు అప్‌స్కిల్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ మీ కంట్రోల్‌లో లేనిదైతే ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. థాట్ ప్రాసెస్. మన థాట్ ప్రాసెస్‌ని మనకన్నా బాగా ఇంకెవరు వర్క్ చేయలేరు. మన లైఫ్‌లో ప్రతీదీ ఒక రీజన్‌కే అవుతుందండి. అది ముందు మీరు యాక్సెప్ట్ చేయాలి. అది మీరు దానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. అందరి లైఫ్ ఇలా ఉండదు. ఇలాగే ఉంటుంది. ఎవరి లైఫ్ అయినా సరే. ఒకసారి అప్ చూస్తాం. అబ్బా! దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాం. వెంటనే ఠప్ అని కింద పడతాం. అలా కింద పడినప్పుడు మనతో ఎవరు ఉండరు. అండ్ మనం అందరికీ చెప్పుకోలేం కూడా. అరే! నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని హార్డ్‌లీ ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం. ఫినాన్సెస్, కెరియర్, హెల్త్ ఆర్ రిలేషన్‌షిప్స్ ఇలా చాలా విషయంలో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు చెప్పినట్టు ఫినాన్స్, కెరియర్, హెల్త్, రిలేషన్‌షిప్ అనేవి 4 యాస్పెక్ట్స్ అయితే, ఒకే పాయింట్‌లో ఈ 4 విషయాల్లో ఎవ్వరు హ్యాపీగా ఉండరు. రిలేషన్‌షిప్, హెల్త్, తర్వాత కెరియర్ బావుంది అంటే, అప్పులు గానీ, మనీ ప్రాబ్లమ్ గానీ, సడెన్‌గా ఏదో ఖర్చు రావడం గానీ, మనం దాన్ని అడ్జస్ట్ చేయలేకపోవడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ 4 బావున్న వాళ్ళు ఎక్కడా ఉండరండి. సో, ఖచ్చితంగా ఇలాగే ఉంటాం కాబట్టి, ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మనకొక లెసన్ చెప్పడానికే అని మీరు ప్రిపేర్ అవ్వండి. ఏం మళ్ళీ మీరు ఒక విషయం జరిగింది అంటే, ఆ నిమిషంలో మీరు ఏడుస్తారు. పర్ఫెక్ట్. నేను చాలా ఏడుస్తానండి. నేను అనుకుంది ఏదైనా అవ్వకపోతే నాకు ఫస్ట్ వచ్చేది ఏడుపే. సో, ఏడవండి ప్రాబ్లమ్ లేదు. ఆలోచించండి ప్రాబ్లమ్ లేదు. ప్రతి మనిషి లో ఫీల్ అవుతాం. హార్మోనల్ ఇష్యూస్ వల్ల గానీ, సవాలక్ష ఇష్యూ ఒక్కొక్క రోజు నేనెందుకు లో ఉంటానో నాకే అర్థం కాదు. కానీ లో ఉంటాను. సో, మనుషులమండి మనకన్నీ అలా జరుగుతూ ఉంటాయి. మీరు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అన్నది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ మీ థాట్ ప్రాసెస్‌ని వీలైనంత వరకు పాజిటివ్‌గా ఉంచాలి. మీ గట్ ఫీలింగ్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. సో, థాట్ ప్రాసెస్ ఎంత మారితే మనకంత మంచిది. అండ్ హ్యావ్ సమ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆర్ యూనివర్స్ మీరెవరు నమ్మితే వాళ్ళు. అల్లా, జీసస్, దేవుడు, యూనివర్స్ వాటెవర్ మీరేదైతే నమ్ముతారో వాళ్ళ మీద నమ్మకం ఉంచండి. వన్స్ నమ్మకం ఉంచిన తర్వాత ఒకటి జరిగగానే ఎందుకిలా చేస్తున్నావు అనుకోకండి. వాళ్ళు చేసేది ఖచ్చితంగా మన మంచికే అని నమ్మండి. అండ్ ఒక లో సిట్యుయేషన్ వచ్చింది అంటే దాని నుంచి మీకేదో లెసన్ చెప్పడానికే అదొచ్చింది అని అర్థం చేసుకోండి. అండ్ ఆ లెసన్ ఏంటి అన్నది వీలైనంత వరకు మీకు మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో, మన థాట్ ప్రాసెస్ మార్చుకోవడంతో పాటు మనం లెట్ గో అనే మెంటాలిటీని చాలా అలవాటు చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ అనమాట. ఎందుకంటే నా తప్పు ఉన్నప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే నేను సారీ చెప్పేస్తాను. అరే! ఇలా ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటాను. కానీ నా తప్పు లేకుండా ఎవరైనా నన్ను ఒక మాట అన్నారు అంటే అది అసలు నా మైండ్‌లోంచి పోదండి. అలా గుర్తుపెట్టేసుకుంటాను. అంటే గ్రడ్జ్ పెట్టుకుంటాను అనను గాని గుర్తుపెట్టుకుంటాను. వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు. నా తప్పు లేకపోయినా వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు. అన్నదైతే నేను చాలా మైండ్‌లో పెట్టేసుకుంటాను. సో, అది నేను చాలా వర్క్ చేస్తున్నాను దాని మీద. ఎందుకంటే ఆ మనిషి అనేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఒక్కసారి కూడా ఆలోచించరు. అయ్యో! అనవసరంగా ఈ పిల్లని అన్నామే ఆర్ అనవసరంగా ఆ అమ్మాయి మీద కమెంట్ చేశామే అన్న థాట్ వాళ్ళకుండదు. కానీ నేను మాత్రం ఇంక అదే పట్టుకొని నన్నన్నారు, నన్నన్నారు అలాంటి సిట్యుయేషన్ ఒచ్చినా, లేదంటే అలాంటి ఆ మనిషి మళ్ళీ కనిపించినా, ఆ పని నేను మళ్ళీ చేస్తున్నా, అరే! ఈ పని గురించి నన్ను వాళ్ళిలా అన్నారు. ఈ పని సో, అది నన్ను హాంట్ చేస్తూ ఉంటుంది. సో, లెట్టింగ్ గో ఆఫ్ థింగ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఆ మనిషి ఇంపార్టెంటా? కాదు. ఆ మనిషి కమెంట్ నాకు ఇంపార్టెంటా? కాదు. మరలాంటప్పుడు ఆ మనిషి నన్నన్నారని నా బుర్రలోనో, నా మనసులోనో పెట్టుకోవడం వల్ల
వాళ్ళకేం పోయేది లేదు. నాకే మనశ్శాంతి అనేది పోతుంది అన్నది మనం చాలా నేర్చుకోవాలి. అట్‌లీస్ట్ ఐ యామ్ గోయింగ్ టు వర్క్ ఆన్ థిస్. ఎందుకంటే ఇంక నా వల్ల కాదు. అనవసరమైన వాళ్ళందరి గురించి నేను నా బుర్రలో పెట్టుకుంటున్నానన్నది నాకు చాలా అర్థమైపోయిందనమాట. సో, ఒక మనిషి, వాళ్ళ కమెంట్, ఒక వస్తువు, లేదంటే ఒక సిట్యుయేషన్, లేదా మీ పాస్ట్‌లో ఉన్న ఒక మెమరీ, అది సో, లెట్ గో అనే మెంటాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. అండ్ నెక్స్ట్ స్క్రీన్ టైమ్. మనందరం కూడా ఈ లూప్‌లో ఎంత చిక్కుకుపోయామంటే, ఏ పని చేస్తున్నా మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. మీరు ఫోన్ వాడొద్దు, సోషల్ మీడియా వాడొద్దు ఆర్ యూట్యూబ్ చూడొద్దు అన్నది నా ఉద్దేశ్యం కాదు. నేను కూడా చూస్తాను. కానీ రీసెంట్‌లీ నేను ఐడెంటిఫై చేసిన ఇంకోటేంటంటే, ఎదురుగుండా ఒక మనిషి ఉంటారు. అయినా వాళ్ళతో మాట్లాడకుండా మనం ఫోన్ చూసుకుంటాం. లేదంటే ఒక టీవీ చూస్తుంటాం, మూవీ చూస్తుంటాం, ఒక సీరీస్ చూస్తూ ఉంటాం. అది చూస్తూ ఉండగా మధ్యలో మళ్ళీ ఫోన్ పట్టుకుంటాం. సో, మనం ఒక ఏదో కవచకుండలాల్లాగా ఫోన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోతోంది అన్నది మనం గమనించుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, వీలైతే రిమైండర్స్ పెట్టుకోండి. ప్రతి యాప్‌కి రోజులో ఇన్‌స్టాగ్రామ్ 1 అవర్‌కి మించి వాడకూడదు. రోజులో యూట్యూబ్ ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్‌కి మించి వాడకూడదు. ఇలా మీకంటూ మీరొక లిమిటేషన్ పెట్టుకోండి. ఎవరైనా ఉన్నప్పుడు ఫోన్ వాడొద్దు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. స్క్రీన్ అనేది మన మైండ్‌కి గాని, మనకు గాని అసలు మంచిది కాదండి. దట్ టూ విత్ దిస్ షార్ట్ కంటెంట్. ఈ 30 సెకండ్స్ కంటెంట్ ఏదైతే ఉందో, ఒక రీల్ చూస్తాం లేదా ఒక షార్ట్ చూసి నవ్వుకుంటాం. నెక్స్ట్ ఇంకో షార్ట్ చూసి అవునా అనుకుంటాం. తర్వాత ఇంకో షార్ట్ చూసి అయ్యో అనుకుంటాం. సో, అంత మల్టిపుల్ ఫ్లక్చుయేషన్స్ మీ మూడ్‌లో అన్నది మీకంత మంచిది కాదు. ఆన్ ఎ లాంగ్ రన్ అది మీకు చాలా డ్యామేజ్ అయితే చేస్తుంది మీ మైండ్‌కి. సో, స్క్రీన్ టైమ్ పక్కన పెట్టి బుక్స్ చదవండి, పజిల్స్ చేయండి, సుడోకో బుక్స్ కొనుక్కోండి, మండాలా బుక్స్ కొనుక్కోండి. సో, డ్రాయింగ్, పెయింటింగ్ లేపోతే మీకు నచ్చింది చేయండి. బట్ స్క్రీన్‌నయితే పక్కన పెట్టేసేయండి. ఎస్పెషల్లీ 40, 50 ప్లస్ వుమెన్ అయితే టీవీ, ఫోను ఇదే లూప్‌లో ఉంటారు. ఒకప్పుడులా రామకోట్లు, శివకోటులు పక్కన పెట్టేశారు. భగవద్గీతలు, మహాభారతాలు చదవడం పక్కన పెట్టేశారు. సో, ప్లీజ్ బ్రింగ్ దట్ బ్యాక్. సో దట్ ఫోను, టీవీ అనేది మనకి, మన మైండ్‌కి, మన చెవులకి, కళ్ళకి అసలు మంచిది కాదండి. సో, మీకు తప్పదు వర్క్ ఉంటోంది దాంతోనే అంటే అది డిఫరెంట్ స్టోరీ. బట్ అనవసరమైన టైంలో కూడా మనం దాన్నే వాడుతున్నాము అంటే, మీరు దాని గురించి ఆలోచించాల్సిన టైం వచ్చింది. సో, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫినాన్సెస్. సో, ఆన్ అన్ యావరేజ్ ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే 80% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఆర్థిక సమస్యలతో అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో నిద్ర లేక హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు అని ఒక సర్వేలో ప్రూవ్ అయింది. సో, మీ ఏజ్‌తో సంబంధం లేదండి. వన్స్ మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫినాన్షియల్‌గా కష్టపడుతున్న వాళ్ళే. మీది ఆల్రెడీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, చాలా ఆస్తులు, ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయంటే ఈ పాయింట్ మీకు కాదు. సో, మీరు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే కనక మనకి సొసైటల్ ప్రెషర్ అవ్వచ్చు, పీర్ ప్రెషర్ అవ్వచ్చు. చాలా విషయాల్లో మనం ఎఫోర్డ్ చేయలేకపోయినా మనం అవి కొంటాము. ఈఎంఐ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. లోన్స్ తీసుకుంటాము. సో, వీటి వల్ల ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత ఫినాన్షియల్ స్టెబిలిటీ మిస్ అవుతామో అది ఆ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. సో, ట్రై సార్టింగ్ దిస్ ఔట్. అనలైజ్ చేయండి. మీ డబ్బులు ఎక్కడ ఎక్కువ పోతున్నాయి. స్విగ్గీలు, జొమాటోలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పోతున్నాయి డబ్బులు. సో, అనలైజ్ చేయండి. మీరు అవసరమైన ఖర్చు ఎక్కడ పెడుతున్నారు, అనవసరమైన ఖర్చు ఎక్కడ పెడుతున్నారు అన్నది అనలైజ్ చేసి సార్ట్ ఔట్ చేసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను రీసెంట్‌గా ఒక పాడ్‌కాస్ట్ చూస్తున్నప్పుడు వెరీ బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. అతను ఒక మాట చెప్పారు. లైక్ ఒక రూపాయి అంటే మీకొక రూపాయేమో, నాకు 100 పైసలు. సో, ప్రతి పైసా అనవసరంగా అయితే నేను ఖర్చు పెట్టను. ప్రతి పైసాకి ఒక అవసరం ఉండాలి. ఒక వాల్యూ ఉండాలి అని చెప్పారు. అది నాకెంత హార్డ్ హిట్టింగ్‌గా అనిపించిందంటే, వందలు, వేలు ఇలా అయిపోతాయి మనం ఇంట్లోంచి బయటికెళ్తే. సో, అది 100, 1000 అని కాకుండా మీరు పైసల్లో కౌంట్ చేసి చూడండి. ఎంత ఖర్చు పెడుతున్నారో మీకే తెలుస్తుంది. సో, జస్ట్ సార్ట్ ఔట్ యువర్ ఫినాన్సెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సార్ట్ ఔట్ యువర్ సర్కిల్. మన చుట్టూ ఉండే మనుషులు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి మన మైండ్, మన మెంటల్ స్టెబిలిటీ అనేది ఉంటుందండి. చాలా మందిని మనం ఇగ్నోర్ చేయలేము. తప్పదు. కొంతమంది రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆఫీస్‌లో మీ కొలీగ్స్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని "ఎహే! నువ్వు నాతో మాట్లాడకు. నీ వల్ల నాకు తలపోటొస్తోంది" అని మనం చెప్పలేము. బట్ వాట్ వి కెన్ డూ ఈస్ కైండ్‌గా, జెంటిల్‌గా వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు.
ఇప్పుడు మన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే మనకు సరిపోనప్పుడు, ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నా చుట్టుపక్కలే చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ వల్ల ప్రెషర్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళేదో చేసేస్తున్నారు, నువ్వింకా చేయట్లేదు. వాళ్ళకేదో ప్రమోషన్ వచ్చేసింది, నీకింకా రాట్లేదు. వాళ్ళు కారు కొనేసారు, నువ్వింకా కొనలేదు. సో, ఈ కంపారిజన్‌లు గాని, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ప్రెషరొస్తుంది. వాళ్ళతో మాట్లాడండి. పేరెంట్స్ మనవాళ్ళే కదా! సో, వాళ్ళని ఇగ్నోర్ చేయక్కర్లేదు, పక్కన పడేయక్కర్లేదు. వాళ్ళతో మాట్లాడండి. సిట్యుయేషన్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మన పేరెంట్స్‌కి కొన్ని విషయాల్లో అయితే నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని విషయాల్లో ఉండదు. సో, వాడెవడో నాకు నిజంగా రూ. 1,00,00,000 సాలరీ వస్తుందంటే మన వాళ్ళు నిజం అనుకుంటారు. సో, ఎక్స్‌ప్లెయిన్ దెమ్. సాలరీ అనేది దేన్ని బట్టి ఉంటుంది. ఫినాన్స్ దేన్ని బట్టి ఉంటుంది. మనకొచ్చేదెంత, పోయేదెంత, దాంతో మనం ఏం చెయ్యగలము. మనం ఈ క్లారిటీ ఇవ్వలేదనుకోండి, ఊరు వాళ్ళందరూ వచ్చి క్లారిటీ ఇస్తుంటారనమాట మన పేరెంట్స్‌కి. సో, మీ సర్కిల్ ఎలా ఉంది, మీ పేరెంట్స్ సర్కిల్ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే, మీ తర్వాత మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేది మీకు ఎవరి మాట విలువుంటుంది అంటే మీ పేరెంట్స్ మాటే. సో, మన సర్కిల్ అంతా బావున్నా సరే, వాళ్ళ సర్కిల్ బాలేదనుకోండి, వాళ్ళ వైపు నుంచి ప్రెషరొస్తుంది. అటు వాళ్ళకి చెప్పలేము, ఇటు నోరు మూసుకొని కూర్చోలేము. అలాంటి సిట్యుయేషన్ ఉంటుంది. సో, మీ సర్కిల్, మీ పేరెంట్స్ సర్కిల్ ఎలా ఉంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత నేను చెప్పబోయేది ఎన్విరాన్మెంట్ గురించి. సో, మైండ్‌కి, ఎన్విరాన్మెంట్‌కి ఏంటి వార్లు సంబంధం అంటే, మన చుట్టూ గజిబిజిగా, గందరగోళంగా, చెత్తగా ఉందనుకోండి, మన మైండ్ కూడా చెత్తగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ఇల్లు క్లీన్‌గా ఉండడం అంటే క్లీన్‌గా ఉండడం మాత్రమే అనుకుంటారు. కాదండి. దానికి కొంచెం బ్యూటీ యాడ్ చేయండి. ఒక కలర్ యాడ్ చేయండి. ఒక ఫ్లవర్ వేజ్ అవ్వచ్చు, లేదంటే ఇలాంటి ఏవైనా డెకార్ అవ్వచ్చు. సో దట్ అది చూసినప్పుడు మీకొక ప్రశాంతత రావాలి. ఇల్లు మనకి పీస్ ఇవ్వాలి. హమ్మయ్య! నా ప్లేస్‌కొచ్చాను అనిపించాలి. సో, వర్క్ ఆన్ ఇట్. మైండ్ విషయంలో నేను చెప్పే లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, అప్ స్కిల్లింగ్ యువర్ స్కిల్స్. ఇవాళ, రేపు ఉన్న పరుగు పందాల ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్కిల్స్ మీద వర్క్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది అంటే ఇంక మీరు పుస్తకాల జోలికెళ్ళక్కర్లేదు అన్న రూల్ ఇవాళ లేదండి. మీకు జాబ్ ఉన్నా సరే మీ జాబ్‌లో మీకు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? మీ జాబ్‌లో మీరు స్మార్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలి? మీ కాంపిటీటర్స్‌ని మీరు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, అప్ స్కిల్ చేసుకోవాలి. మీరు హౌస్ వైఫ్స్ అనుకోండి. నాదేముందిలే ఇంక పిల్లల్ని చూసుకుంటే అయిపోయింది అని అనుకుంటే మీకన్నా అమాయకులు ఇంకొకళ్ళుండరు. సారీ టు సే థిస్ మీలో కొంతమందికి ఇది రూడ్‌గా అనిపిస్తుందేమో నాకు తెలీదు. బట్ నా హార్ట్‌లో ఉన్నది నేను చెప్తున్నాను. మీరు హౌస్ వైఫ్ అంటే మీ ఇంట్రెస్ట్‌లు, మీ సరదాలు, మీకు ఇష్టమున్న ప్యాషన్‌లు అన్నీ వదిలేసుకొని మీరు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రేపన్న రోజు మీ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని క్వెషన్ చేస్తారు. "మమ్మీ నీ స్పెషాలిటీ ఏంటి?" అని. అప్పుడు మీ దగ్గర ఏ సమాధానం ఉండదు. సో, ఇంట్లో ఉంటే టైలరింగ్, కుకింగ్, బేకింగ్ ఇంట్లో ఉండి డీఐవైస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటీరియర్ డిజైనింగ్ చదువుకున్న వాళ్ళున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళున్నారు. ఇవన్నీ మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు కదా! మీరు బయటికెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీస్‌లో జాబ్స్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి, ఇంట్లో ఉండే మీ స్కిల్స్‌ని మీరు ఖచ్చితంగా అప్ స్కిల్ చేసుకోవచ్చు. సో, ట్రై చేయండి. మీ ప్యాషన్స్ ఏంటి? వాటి మీద ఎలా వర్క్ చేయాలి? అండ్ చాలా తక్కువకే ఇప్పుడు వర్క్‌షాప్స్ వచ్చేస్తున్నాయి. మీరు మామూలుగా బుక్ మై షోలో వర్క్‌షాప్స్ కూడా చూసుకోవచ్చు. లేదంటే ఇవేమి అక్కర్లేదండి. గూగుల్, చాట్ జీపీటీ అండ్ యూట్యూబ్ చాలు. ఈ మూడిట్లో మనకి లేని నాలెడ్జ్ లేదు. మనకి తెలియని విషయం లేదు. సో, మీరు వాటిలో సెర్చ్ చేసినా సరే మీకొచ్చేస్తాయి. సో, ట్రై అప్ స్కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సో, మైండ్ అయిపోయింది, బాడీ అయిపోయింది. ఇప్పుడు సోల్ విషయానికొద్దాము. సోల్ అంటే ఒక సోల్ పర్పస్ అంటారు కదా! మనం ఈ ప్రపంచంలోకొచ్చామంటే ఒక పర్పస్‌తో వస్తాం. ఓకే. మనకా పర్పస్ తెలీదు. బట్ మన సోల్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే కనక, మనం కొన్ని విషయాల మీద వర్క్ చేస్తే మనకా సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్‌గా వస్తుంది. అందులో ఫస్ట్‌ది మన గోల్స్ మనం రీచ్ అవ్వడం. సో, ఫస్ట్ మీ 10 ఇయర్ గోల్ ఏంటి? 5 ఇయర్ గోల్ ఏంటి? అన్నది రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని రీచ్ అవ్వడానికి మీరేం చేయగలరు అన్నది బ్రేక్ డౌన్ చేసుకొని, మీ నెక్స్ట్ ఇయర్‌కి అది గోల్‌గా పెట్టుకోండి. సో, గోల్ క్రియేషన్ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో, అది సింపుల్‌గా, అచీవబుల్‌గా ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌తో మనం మన గోల్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్ క్రియేట్ చేసుకొని అది చేసేలా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఫైండ్ యువర్ స్పిరిచ్యువల్ స్పేస్. కొంతమందికి దేవుడిలో స్పిరిచ్యువాలిటీ దొరుకుతుంది. కొంతమందికి యూనివర్స్‌లో దొరుకుతుంది. కొంతమందికి మెడిటేషన్‌లో దొరుకుతుంది. కొంతమందికి యోగాలో దొరుకుతుంది. సో, మీకు స్పిరిచ్యువల్ అబండెన్స్ ఎక్కడ దొరుకుతోంది అన్నది వెతుక్కోండి. వెతుక్కున్న తర్వాత
రోజులో కనీసం ఒక 15-30 మినిట్స్ దానికోసం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనల్ని ఒక పీస్‌ఫుల్ స్పేస్‌కైతే తీసుకెళ్తుంది. సో, బీయింగ్ స్పిరిచ్యువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు బొట్లు, విభూదుల్లో దొరికితే వెరీ గుడ్. ఖచ్చితంగా రోజు మార్నింగ్, ఈవినింగ్ దీపం పెట్టుకోండి. దేవుడి మంత్రాలు చదువుకోండి. సాంబ్రాణి ధూపం వేయండి. ఒక పీస్‌ఫుల్ వైబ్ వస్తుంది నాకైతే. లేదు మీకివన్నీ ఇష్టం లేదు అంటారనుకోండి, జస్ట్ ఒక సెంటెడ్ క్యాండిల్ వెలిగించుకోండి. మెడిటేషన్ చేయండి. యోగా చేయండి. అందులో కూడా వస్తుంది. ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్ కూడా చాలా వచ్చేసాయి. సో, జస్ట్ అది వీడియో మీరు ప్లే చేసి, మీరు ఆ మాటలు వింటూ కూడా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఒకవేళ యూనివర్స్‌ని, మేనిఫెస్టేషన్స్‌ని, అఫర్మేషన్స్‌ని నమ్ముతారు అంటే, క్రియేట్ ఎ విజన్ బోర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే నెక్స్ట్ 1 ఇయర్‌లో మీరేం చేయాలి అనుకుంటున్నారనేది ఖచ్చితంగా ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. అండ్ అది పాజిటివ్‌గా క్రియేట్ చేయండి. సపోజ్ నాకొక ట్రిప్ ఎళ్ళాలి ఉందనుకోండి, ఆ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోస్ తెచ్చుకొని, ఒక విజన్ బోర్డ్‌లో అంటించుకొని, నేను దీనికెళ్తున్నాను అన్న మైండ్‌సెట్‌తోనే ఉండాలి. నా మొహానికి ఎప్పటికెళ్తానులే, నా బతుకేముందిలే అన్న మెంటాలిటీ ఉండకూడదు. మనలో మన థాట్ ప్రాసెస్‌లో ద బిగ్గెస్ట్ మైనస్ ఏదన్నా ఉంది అంటే, అది ఈ సో కాల్డ్ వెనక్కి లాగే నేచర్ అండి. చాలామంది అంతే. నా కర్మే ఇంత, నా బతుకే ఇంత, నా రాతే ఇంత. ఈ మాటలు ఎప్పుడైతే మానేస్తామో మన జీవితం నిజంగా లిఫ్ట్‌లో ఎక్కినట్టు ఎక్కెళ్తుందండి. మెట్లు ఎక్కినట్టు కూడా కాదు. లిఫ్ట్‌లో వెళ్ళినట్టు ఎళ్తాము. సో, ట్రై అవాయిడింగ్ ఆల్ దీస్ నెగెటివ్ టెర్మినాలజీస్ ఇంటూ యువర్ లైఫ్. ఇవి పక్కన పెట్టేసి ఒక పాజిటివిటీతో 2025నయితే స్టార్ట్ చేసేసేయండి. సో, ఇదండి నేను చెప్దామనుకున్న మైండ్, బాడీ అండ్ సోల్ అప్ స్కిల్లింగ్ టిప్స్. ఇవి నేను కూడా వర్క్ చేస్తున్నాను వీటి మీద. మీరు కూడా వర్క్ చేయండి. లెట్స్ గెట్ ఎ బెటర్ వెర్షన్ టుగెదర్. ఇద్ నేను డెవలప్ అవ్వాలి, మీరు డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చెప్పాను. ఇందులో చెప్పినవి ఏవైనా సరే మిమ్మల్ని బాధించుంటే, మీకేదో లెక్చర్ ఇచ్చినట్టు అనిపించుంటే ఐయామ్ రియల్లీ సారీ. నేను కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తే మీరు కూడా హెల్ప్ అవుతుంది. మీరు కూడా బెటర్ అవుతారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. అండ్ చాలా డ్యూయల్ థాట్స్‌తో ఈ వీడియో చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు సో కాల్డ్ 600 ఆర్ 700 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 700 ఆడ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. కానీ లైక్స్ మాత్రం 10-12 వస్తున్నాయి. అంటే మిగతా వాళ్ళకి ఈ వీడియో నచ్చట్లేదా అన్న చిన్న డౌట్ అయితే నాకుంది. సో, ప్లీజ్ మీ లైక్స్ బట్టి ఈ వీడియో నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. అండ్ ఇందులో ఉన్న చాలా పాయింట్స్ విడమరిచి ఇంకా వీడియోస్ చేద్దామన్న ఉద్దేశం నాకైతే ఉంది. నేనొక బుక్‌లో అన్నీ రాసుకొని పెట్టుకున్నానండి. కానీ నాకు వ్యూస్ ఎక్కువ రాకుండా, లైక్స్ ఎక్కువ రాకుండా ఉంటే చేయాలి అన్న ఆ ఫీలింగ్ అయితే నిజంగా చాలా తగ్గిపోతుంది. సో, డైలీ వ్లాగ్స్ కన్నా నాకిలాంటి వీడియోస్ చేయడమే నాకు చాలా చాలా ఇష్టం. సో, మీకిది హెల్ప్ అయిందా లేదా అన్నది నాకు కొంచెం తెలియజేయండి. లైక్ ద్వారా మీకు కమెంట్ చేయడం ఇష్టం లేకపోతే. ఎందుకంటే మిగతా వాళ్ళకి బోలెడు కమెంట్స్ ఒస్తాయి. నాకసలు కమెంట్స్ చాలా తక్కువొస్తాయి. బట్ మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో. సో, అట్‌లీస్ట్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 80% ఆఫ్ నా వ్యూవర్స్ సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న 700 మందిలో ఎవరు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే దిస్ ఈజ్ మై వీడియో ఆన్ గెట్టింగ్ బెటర్ బిఫోర్ 2025. సో, ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకేది నచ్చిందనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.